ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయనకు వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాక్యము సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించి మాట్లాడబోతున్న వాక్యం బట్టి ముందుకెళ్తామండి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు అని అంటున్నాడు. అంటే ఈరోజు లోకానుసారంగా ఉన్నవారు, ఆత్మానుసారంగా ఉన్నవారు వారిని బట్టి కాదు, కానీ దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే మార్చుకుంటేది ఏదుందో, సరిదిద్దుకుంటేది ఏదుందో, లేక అటువంటి క్రియలు కలిగిన వారి గుణాలు ఏమై ఉన్నాయో దేవుడు బయలుపరుస్తున్నాడేమో తెలుసుకుంటూ అటువంటి పరిస్థితి మనకు రానివ్వకుండా హెచ్చరించబడి ముందుకెళ్ళడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. సెలవిస్తున్న మాట, తనకు పట్టని జగడమును రేగువాడు అని అంటున్నాడు. తనకు పట్టని అంటే తనకు అనవసరమైనది, తనకు కావాలనుకుంటేది కాదు, తనకు అవసరమైంది కాదు, కానీ అటువంటి తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నాకు కావాల్సింది కాదు, అది నేను చేయాల్సింది కాదు, అది నాకు వ్యతిరేకం అనుకున్న దాన్ని బట్టి జగడమాడువాడు ఏమై ఉన్నాడంట, జగడమును బట్టి రేగువాడు. అంటే అనవసరంగా గెలికించుకోవడం అంటారు చూడండి, అనవసరంగా వెళ్లి జగడం ఆడడము ఇవన్నీ చేసుకోవడం, తనకు పట్టని దానిని, తనకు అనవసరమైన దానిని జగడమును బట్టి రేగువాడు ఏమై ఉన్నాడు, దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడు. ఒక కుక్క పక్క నుంచి వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోతున్న కుక్కను పోయి అనవసరంగా దాని మీద పడి దాని చెవులు పట్టుకుంటూ ఊరుకుంటుందా? అది ఊరుకుంటుందా? అటువంటి వానితో సమానుడై ఉన్నాడని దేవుడు తన వాక్కు ద్వారా, ఆయన నోట నుంచి వచ్చిన వాక్కు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడు సెలవిస్తూ మనల్ని ఈరోజు ఏం మార్చుకోమంటున్నాడో, ఏది ఇతరులకు ఉంటే దాన్ని చూసి తెలుసుకో అంటున్నాడో దేవుడు ఈరోజు తన వాక్యాన్ని ఇచ్చి మాట్లాడుతున్నాడు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. తనకు పట్టని జగడమును బట్టి, కొంతమంది స్వభావం అట్లే ఉంటుంది కదండి, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం, వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, తోడబుట్టిన వాళ్ళైనా, ఎవరైనా, దగ్గర వారైనా, ఎవరైనా కూడా ఒక ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదరించడమే నిజమైన దేవుని బిడ్డల లక్షణం అండి. ఎవరైతే సమాధానం లేని స్థితిలో కష్టకాలములో ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి నా వంతుగా నేను ఓదార్పునిస్తాను, ఇది నా పరలోక తండ్రి నాకు నేర్పించింది, నేర్చుకొని నేను వచ్చి నిన్ను ఓదారుస్తున్నాను అన్న ఒక భరోసా ఇవ్వని వారు నిజంగా దేవుని బిడ్డలా అండి వాళ్ళు? ఈరోజు ఎవరికైతే నీ అవసరత ఉందో దేవుని ప్రేమను బట్టి నువ్వు ఆదరించువాడవని, నువ్వు బలపరిచేదానివని, నువ్వు ఆ దేవుని ప్రేమను బట్టి ధైర్యం చెప్పేదానివని, నీ దగ్గర నుంచి అవతల వ్యక్తులు ఎంత ఎదురు చూస్తారో దానికి టోటల్ గా విరోధముగా మనం జీవిస్తుంటే మనం నిజంగా దేవుని బిడ్డలమేనా? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. అంటే అనవసరమైన వాటిల్లో వెళ్ళి వేలు పెట్టడం అండి. అవసరమైన దాంట్లో మాత్రం మేము ఉన్నామని రాము, ఎవరం కలుసుకోము, కానీ అనవసరమైన దానిలోనికి మాత్రం వెళ్ళిపోయి మా వంతుగా మేము కూడా మాట్లాడగలం, మేము కూడా నిన్ను కించపరచగలం, మేము కూడా నిన్ను బాధ పెట్టగలం, మేము కూడా వచ్చి మీ మీద రాళ్ళు వేయగలం, దుమ్మెత్తి పొయ్యగలం అని అన్నట్టు ప్రవర్తించేవారు ఏమై ఉన్నారంట, తనకు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవునిలో ఉండి అంగలారుస్తూ ప్రార్థన చేస్తూ, అయ్యా అనవసరమైన వాటికి లేనిపోని నిందలు వచ్చి పడుతున్నాయి దేవా, మాకు అవసరమే లేదు ప్రభా, ఎందుకు మేము ఎవరి జోలికి పోవట్లేదు, కానీ అన్ని మా దగ్గరికే వస్తున్నాయి ప్రభా,
ఏంటయ్యా ఈ పరిస్థితి అని నువ్వు బాధపడుతూ దేవుని దగ్గర కృంగిపోతున్నావా? భయపడకు దేవుని బిడ్డ. ఈ రోజు నిన్ను బాధ పెడుతున్న వారికైనా, జగడము పుట్టించే వారికైనా, నీకు విరోధముగా మాట్లాడుతున్న వారినైనా దేవుడు నిన్ను చూస్తున్నాడు, వారిని చూస్తున్నాడు కదా. మరి ఆయన కనుదృష్టి దాటిపోని ఏ కార్యమనికైనా ఆయన దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఊరుకుంటాడా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, ధైర్యంగా ఉండు. నిన్ను ఆదరించడానికి ఆ సర్వోన్నతుడు ఎప్పుడు నీకు తోడున్నాడు. దానిని బట్టి ధైర్యముతో నింపబడు. ధైర్యముగా ఆయన ఆశ్రయించు. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆ వ్యక్తులు ఏమై ఉన్నారో మన ముందుకు వచ్చి వాక్యము ద్వారానే దేవుడు వర్ణిస్తున్నాడు కదా. ఎటువంటి వారు అయిపోయి ఉన్నారంటే, తనకు పట్టని జగడమును బట్టి రేపువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. అంటే దేవుని దృష్టికే వాళ్ళు ఏం కానోళ్ళుగా విడిచిపెట్టబడ్డారే. మరి ఆయన బిడ్డలమైన మనం ఎందుకండి వారి మాటలను సీరియస్ గా తీసుకోవడం? మనం ఎందుకండి ఆయన అదే చెప్పిన మాటలు పెట్టి బాధలు పడుకుంటూ కృంగిపోవడం? ఇది నిజమైన దేవుని బిడ్డల లక్షణమా? నువ్వు పొందుకుంటున్న దానికి ఏదై ఉందో, నువ్వు అందుకుంటున్నది ఏదై ఉందో, నీకు కావాల్సింది నిజంగా దేవుడి దగ్గర ఏదై ఉందో దానిని తెలుసుకుని దేవుడి పాద సన్నిధిలో వాటినన్నిటిని అప్పగించు. నువ్వు పోరాడి గెలవలేవు. నువ్వు ఎదురు తిరిగి నువ్వు వారి మీద విజయం పొందజాలవు. కానీ నువ్వు దేవునికి అప్పగించి ఆ మహోన్నతుని దగ్గర ఆశ్రయము కోరితే, ఆయన నీ పక్షంగా కదిలితే ఎవరు ఆయన ఆపలేరు. ఆశీర్వాదం అందుకునే నిన్ను కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి ధైర్యంగా నిలబడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? ఇంత చక్కగా వివరిస్తున్నాడు కదా నీ దగ్గరకు వచ్చి దేవుడి రోజు. ఎవరై ఉన్నారు వాళ్ళు? తనకు పట్టని జగడమును బట్టి రేగువారై ఉన్నారు. తర్వాత అటువంటి వాళ్ళు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్న వాళ్ళలాగా ఉన్నారంటండి. మరి వాళ్ళకి ఆ కుక్కకు సమానంగా దేవుడు పోల్చాడంటే వాళ్ళు ఏమై ఉన్నారు? అటువంటి అనవసరమైన వ్యక్తులను గురించి బాధపడడం ఎందుకు, భయపడడం ఎందుకు, కృంగిపోవడం ఎందుకు? నీ దేవుడు నీ పక్షాన ఉండగా నిన్ను దాటిపోయే దేవుడు కాదు కదా ఆయన. నిన్ను ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడే కదా. ఇటువంటి కృపతో ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవ, నీ మహిమతో చక్కటి వాక్యం మాకిచ్చి మమ్మల్ని ఆదరించావు నా తండ్రి. మీకే కృతజ్ఞత వందనాలు. విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపు చేసి వాక్యానుసారముగా జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు. ప్రపంచ దేశాల మీదకి నీ శాంతికరమైన హస్తములను నడిపించి సమాధానంతో నింపి మీరు మహిమ పొందామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. క్రైస్తవులకు విరోధముగా వేస్తున్న ప్రతి వారిని మీరు దర్శించి మీ కృపా మార్గములో వారిని సమాధానపరిచి నడిపించమని వేడుకుంటున్నాము దేవా. నీకే స్తోత్రంగా దైవజనులను, సువార్థికులను, సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి. నీ మీద ఆధారపడి నిన్ను గణపరుస్తున్న సంఘాలలో మీరు దిగి వచ్చి ఆశీర్వదించండి నాయన. మీకే స్తోత్రములు, మీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరికైతే ప్రభా ఇంతవరకు సంతానం పొందుకొని లేకుండా బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో అటు వారిని మీరు ఆశీర్వదించండి నా యేసయ్య. అటు వారిని మీరు దీవించండి. గర్భఫలము యెహోవాను గ్రహించు బహుమానం అని సెలవించండి. నీ వాక్య ప్రకారం వారి గర్భాలను తెరిచి సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే వివాహాలు కాలేదా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి కావాల్సిన జీవిత భాగస్వాముల నుంచి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. నీవన్నీ చేయగలవు, చేసి ముగించగలవు అంటే నీకు సమస్తము సాధ్యమే ప్రభా. మీకే వందనాలు. ఈ రోజు ప్రభా ఎవరైతే యానివర్సరీస్ చేసుకుంటున్నారో, ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి, ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అనే దయా పీఠాన్ని మీ ద్వారా వారు పొంది ఉన్నారు కనుక అటు వారిని మీరు ఆశీర్వదించి కృపాక్షేమములతోనూ శాంతి సమాధానములతోనూ నింపి నాయన మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి. మంచి వాక్యంతో మమ్మల్ని ఓదార్చి బలపరిచి ఆదరించినందుకు కూడా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదంగా మేము నీత నుంచి అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రము. చక్కటి వాక్యంతో మాట్లాడి బలపరిచాడు. ఈ వాక్యం ఇంకా అందరికీ అందితే బాగుంటుందన్న ఆలోచన కలిగి ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక ఈ వాక్యాన్ని పంపించమని కోరుకుంటూ ప్రైజ్.